ఓం మహాగణాధిపతయే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. కాలగమనంలో ఒక సంవత్సరం అంతర్ధానమై కొత్త సంవత్సరం ఈ రోజుతో ఆరంభం. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది. ఈ సంవత్సరం ఉగాదికి వచ్చినటువంటి పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవం అనగానే ప్రతి ఒక్కరిలో ఒక భయం ఏర్పడుతుంది. సాధారణంగా పరాభవం, ఓటమి అనేటువంటి అర్థంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం పేరులో మాత్రం కొంత ఆలోచనాత్మకంగా ఆలోచించేట్టుగా ఉంది. ఈ సంవత్సరం ఫలితములు ఎలా ఉంటాయి? కలియుగ ప్రారంభము నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా అగ్నిదేవతా స్వరూపమైనటువంటి రుద్రుడు దేవతగా వచ్చినటువంటి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. దీనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చెప్పడం జరిగింది. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభేతాని సువృష్టయః. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు పరస్పరం శత్రువులు అవుతారు. కొంత రోగములు పెరిగే ఆస్కారం ఉంది. అల్పవృష్టితో పాటు మధ్యమ వృష్టి కూడా ఉంటుంది. కొంత వాయురోగములు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బందికి గురి కావచ్చు అనే ఒక సూచన. ఇంతకు చెప్పేదేమిటి అంటే, గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సర శ్లోకంలోనే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తోంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గురువారం నాడు వచ్చింది కాబట్టి గురువు రాజయ్యాడు. నవనాయకుల్లో చూస్తే రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. విశేషం ఏంటంటే, శుభగ్రహ ఆధిపత్యం వచ్చినటువంటి భావములు రక్షణ కలిగి ఉంటాయి. పాపగ్రహ ఆధిపత్యం ఉన్నటువంటి భావములు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ నవనాయకుల్లో 6 శుభాధిపత్యములు రావటం, 3 పాపాధిపత్యములు రావటం చేత ప్రజలందరికీ కొంత అనుకూలత ఏమిటి అంటే, ప్రజలు ఎవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు. మరి భయం ఎవరికి? ఈ ధరిత్రిని ఏలేటువంటి రాజులకు కొంత భయం ఉంటుంది. ఎందుకంటే, సింహే యథా ధనుషి మీనయుగే యువత్యాం వక్రంగతోపి రవిజోతధరాసుతోవా అని మనకు జ్యోతిష్శాస్త్ర ప్రమాణం. మీనంలో శని వక్రం, సింహంలో కుజుడు వక్రం అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. మరి సంవత్సర ఆరంభమే ఒక పక్క ప్రపంచంలో యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. గురువు అతిచారంలో ఉండగా శని వక్రం. ఒక ఈ సూచన ఏమిటి అంటే, ప్రపంచ దేశాలలో
యుద్ధము తప్పకపోవచ్చు. ఇది జాగ్రత్త. ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ప్రపంచ దేశాలలో భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప స్థానాన్ని వహించబోతుంది. వర్షలగ్నం మీనం, లగ్నంలో శనిచంద్ర రవి శుక్రులు, చతుర్థంలో గురువు, షష్టంలో కేతువు, ద్వాదశంలో బుధ కుజ రాహు గ్రహాలున్నాయి. అలాగే ఇక్కడ జగల్లగ్నం మిథున లగ్నమైంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, భాగ్యంలో చంద్రుడు, రాహువు, దశమంలో బుధశు శని, కుజ, లాభంలో రవిశుక్రులు ఉన్నారు. ఇవి ఆధారం చేసుకొనే మేము పంచాంగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చెప్పేటువంటివి ఏవి కూడా కల్పితమైనటువంటివి కాదు, సహేతుకమైనటువంటివి. దీన్ని తప్పకుండా నమ్మి తీరవలే. ఉగాది రోజున చెప్పేటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో ఇవి లాజిక్తోనో లేకపోతే ఒక హేతువుతోనో మీరు చూడవలసినటువంటి పని లేదు. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది ప్రమాణం కాబట్టి ఆ ప్రమాణపూర్వకంగా ఇక్కడ చెబుతున్నాము. ఏమిటి అంటే ఈ సంవత్సరము కొంత అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే రాజు గురువయ్యాడు. రాజు గురువైనప్పుడు ద్విజులు కొంత సత్కర్మతో ఉంటారు. రాజులు న్యాయంగా పరిపాలన చేద్దామనుకున్నప్పటికీ పక్కన ఉన్నటువంటి వారి సహకారము కొంత తక్కువ ఉండవచ్చు. అది తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుంది. అలాగే అక్కడ ఆ లగ్నాన్ని కనుక పరిశీలన చేస్తే ఢిల్లీలో పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. కొంత మంత్రి కుజుడయ్యాడు. కలహములు, యుద్ధములు, చోరభయం, అగ్నిభయం మొదలైనటువంటివి. సేనాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు కావటం చేత ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, వస్త్రములు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. అలాగే సస్యాధిపతి శుక్రుడయ్యాడు. పంటలు బాగా పండినప్పటికీ తెల్లని భూములు, తెల్లని ధాన్యము కొంత మంచిగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ధాన్యాధిపతి బుధుడయ్యాడు. మధ్యవృష్టిర్ మందసస్యం మేఘావాతేన పీడితాహ అనేటువంటి ప్రమాణము చేత పంటలు కొంత బాగానే ఉంటాయి. మేఘములు విపరీతంగా ఉరుముల చేత, తాకిడి చేత కొంత అక్కడక్కడ అతివృష్టి సంభవించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అర్ఘాధిపతి రవి అయ్యాడు. కొంత సస్యాభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. మేఘాధిపతి చంద్రుడయ్యాడు. గోవులు విశేషంగా పరిపాలిస్తాయి. రసాధిపతి శనయ్యాడు. నూనెలు ధరలు బాగా పెరుగుతాయి. పెట్రోల్ రేటు కావచ్చు, డీజిల్ రేటు కావచ్చు, వంట నూనెలు కావచ్చు, ఏవైనా సరే ఇంధనముల యొక్క ధరలు ఈ సంవత్సరం పెరిగే ఆస్కారం ఉంది. కార్పాస తైల ఇక్షు గుడాదికానాహ అనేటువంటి పాఠం కాబట్టి రసాధిపతి రవి కావటం చేత, నీరసాధిపతి శుక్రుడు, బంగారము, వెండి కొంతమేర ధరలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఒకసారి పెరగటం, ఒకసారి తగ్గటం, ఇలా ఊగిసలాటలోనే ఈ సంవత్సరం కొనసాగుతుంది. అనవసరంగా ప్రజలెవ్వరు డబ్బులు ఖర్చు పెట్టుకొని బంగారం, వెండి కొనకండి. డబ్బులు దాచుకునే ప్రయత్నం చెయ్యండి. అంతవరకు పంచాంగం మీకు సూచిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం ఏమిటి అంటే వర్షలగ్నం, జగల్లగ్నంలో కూడా గురుబలం బాగుంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ. గురు సంచారం, గురువుతో రాహుకేతు సంచారం, శనికి 6వ ఇంట గురువు సంచారం దృష్ట్యా కొంత పరిపాలన చేసేటువంటి పరిపాలకులకు కొంత ఇబ్బందికర ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాలసర్పదోషం అధికంగా ఉండటం చేత, దేశారిష్ట యోగములు ఉండటం చేత కొంత తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు కావచ్చు పరిపాలన బాగా చేద్దామని ఉన్నప్పటికీ కూడా అందుకు తగిన వనరులు రాజుకు లేకపోవటం చేత పరిపాలనలో కొంత కుంటుపడేటువంటి అవకాశం కూడా ఉంది. శని సంచారం బాగుంది కాబట్టి వైద్య విధానాలు, వైద్య రంగంలో కొన్ని మార్పులనేవి కలుగుతాయి. భారతదేశంలో ఈ సంవత్సరము ముష్కరుల ప్రభావం ఎక్కువైపోతుంది. అంతర్గతంగా భారతదేశం లోపల ఉన్నటువంటి శత్రువులు
పాలకులను ఇబ్బంది పెడతారు. అలాగే రక్షణ శాఖ బాగా పనిచేస్తుంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతాయి ఈ సంవత్సరం. కాబట్టి ఫోన్ల వాడకం కంటే కూడా డబ్బులు ఎలా కాపాడుకోవాలో ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే ఈ సంవత్సరం సైబరు మోసాలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. పాల ఉత్పత్తులు పెరుగుతాయి. వ్యవసాయం కూడా యువత బాధ్యతగా చేసే అవకాశం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగమంతా అల్లకల్లోలంగా మారే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు, దేశ రాజకీయాల్లో కావచ్చు, ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పోరు కొంత ఎక్కువ కావచ్చు. పెట్రోలు, డీజిల్, ఉత్పత్తులు మొదలైనటువంటివి దాదాపు విద్యుత్తు ధరలు పెంచే అవకాశము 100% కనిపిస్తూ ఉన్నది. ఇక పశుపాలక నిర్ణయాన్ని బట్టి కొంత పాలు బాగానే ఉంటాయి ఈ సంవత్సరము జూన్ 1, 2026 తెల్లవారితే 2వ తేదీ రాత్రి 12:17 గురువు కర్కాటక రాశిలో ప్రవేశము. యమునా నది పుష్కరములు వస్తున్నాయి ఈ సంవత్సరము. బృందావన తీరంలో యమునా నది పుష్కరములు అనేటువంటి ఈసారి చక్కగా 12 రోజుల పాటు అద్భుతంగా కూడా మీరందరూ కూడా పుష్కర స్నానం చేయటానికి వీలుగా ఉంది. కాబట్టి బృందావనం కానీ, అలాగే విశేషమైనటువంటి యమునా నది ఎక్కడ మనకు ఢిల్లీ దగ్గర ఉంది, తర్వాత హస్తినాపూర్, శుకస్థలి, కొన్ని ఆ దగ్గరి ప్రాంతాల్లో యమునా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో మీరు అక్కడికి వెళ్ళవచ్చు, స్నానాదులు చేయవచ్చు. ఇక గురుమౌఢ్యం అనేటువంటిది ఈ సంవత్సరం జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు గురుమౌఢ్యమి, ముహూర్తములు లేవు. అలాగే అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 28 వరకు శుక్రమౌఢ్యమి. కావున ఈ సంవత్సరం ముహూర్తములు అనేటువంటివి బాగానే ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషించి మనకు కంటికి కనిపించేటువంటి గ్రహణములు ఏవి కూడా ఈ సంవత్సరం మనకు కనిపించటం లేదు. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహణములు అనేటువంటివి లేవు. దృగ్గోచరమయ్యేటువంటి గ్రహణములు ఏవీ కనిపించటం లేదు. సప్తమ దశాధిపతి గురువు లగ్నంలో ఉండటం చేత కేంద్ర ప్రభుత్వ పరిపాలన అనేక విధాలుగా అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన, తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఏదైతే ఉన్నదో లగ్నంలో గురువు ఉండటం వల్ల నియమబద్ధమైనటువంటి మార్గదర్శకత్వం, రాజ్యాంగ విలువలను పెంచే దిశగా రాజుల యొక్క పరిపాలన అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన విషయంలో రాజులు కొంత ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంది. గ్రామీణాభివృద్ధి కానీ, వ్యవసాయ రంగం మీద ప్రభుత్వాలు దృష్టి పెడతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అందుకే కొంతమేర ఇక్కడ విశేషం ఏంటంటే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు, కళలు, సంస్కృతి, విద్య, సంక్షేమ రంగాలు వీటికి ప్రాధాన్యత చక్కగా పెరుగుతుంది. మొత్తానికి వర్షలగ్నం, జగల్లగ్నాన్ని కనుక పరిశీలన చేస్తే పరిపాలన విషయంలో రాజులు కొంత హేతుబద్ధంగా పరిపాలించే విధంగా ఉంటుంది. 1-2 కుంభకోణములు బయటపడే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్థికంగా సహాయం చేసి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఒక సయోధ్య వాతావరణం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలకు ఈ సంవత్సరం విశేషంగా డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారం కూడా ఉన్నది. ప్రజలు ఎక్కువగా విందులు, విలాసాలు, వినోదాల వైపు కాకుండా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, అంటే ఉన్నంతలో సుఖంగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చులు పెడితే మాత్రం ఈ సంవత్సరం కొంత ఇబ్బంది పడక తప్పకపోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని మనకు ఈ సంవత్సర పంచాంగ పఠనం అనేటువంటిది ఉగాది రోజున తెలియచేస్తూ ఉన్నది. ఇది స్థూలంగా
నవనాయకులకు సంబంధించి వర్షములకు సంబంధించినటువంటి విషయములు. ఇక ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు మనం చెప్పుకుందాము. మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు మిథునంలో జూన్ 1 వరకు, జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, మరల జనవరి 25 నుండి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో చతుర్థ స్థానం అనేటువంటిది, అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు సింహంలో పంచమంలో సంచారం. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరము చక్కగా గురువు తృతీయంలో ఉండగా కొంత వ్యతిరేక ఫలితములు, ఆ తర్వాత గురువు చతుర్థ స్థానంలో ఉండగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మొత్తానికి ఈ సంవత్సరం మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మరియు గురువు యొక్క అనుకూలత లేకపోవటం వల్ల మిశ్రమ ఫలితాలు మేషరాశి వారికి అని చెప్పవచ్చు. దైనందిక కార్యక్రమముల యందు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నియమ సమయపాలనతో కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమములు మేషరాశి వారు ఈ సంవత్సరము పూర్తి చేస్తారు. ఏలిన నాటి శని ప్రభావంగా కొంత అవగాహన లోపాలు, కుటుంబ సభ్యుల మధ్య కొంత తగాదాలు ఉండే ఆస్కారం కూడా ఉంది. ఆర్థిక కార్యకలాపాల యందు క్రమక్రమంగా క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే ఇబ్బంది పడతారు. అందువల్ల మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా డబ్బు విషయంలో చాలా పద్ధతిగా ఉండేటువంటి నియమం పెట్టుకుంటే చాలా మంచిది. వస్త్ర ఆభరణ కొనుగోలు, వాహన కొనుగోలు వీటికి ప్రాధాన్యమిస్తారు. కొంత స్థానచలన సూచనలు కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో శ్రమ ఎక్కువైతుంది, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములలో కొంత సలహాలు సూచనలు తీసుకుంటే సంవత్సరాంతం వరకు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపార పరంగా చాలా వరకు జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు మొదలు పెడతాము అనేటువంటివి మేషరాశి వారు ఆలోచన చేయకుండా ఉంటే మంచిదే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నములు కూడా వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగ విషయంలో స్త్రీలకు కొంత ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడా కుటుంబపరంగా స్త్రీలకు చాలా అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో కూడా స్త్రీలు చాలా వరకు కూడా సక్సెస్ అవుతారు. సంతానం లేనటువంటి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము కొన్ని శుభవార్తలు కూడా ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి వైద్య జాగ్రత్తలతో అవసరమైనటువంటి సంతానం కూడా కలుగుతుంది. అశ్విని నక్షత్రం వారికి కొంత ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరము. భరణీ నక్షత్రం వారికి ఆగ్రహ ఆవేశాలు తగ్గించుకోవలసిందిగా, కృత్తికా నక్షత్రం వారు పుణ్యక్షేత్ర సందర్శనాదులు మొదలైనటువంటివి చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు పొందుతారు. మొత్తానికి వీరు మేషరాశి వారు తరచుగా శనిజపం చేయటము మరియు తర్పణం చేయించుకోవటము, ప్రతి సోమవారము శివాలయ దర్శనం చేసుకోవటము, ప్రతి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ఒక 108 ప్రదక్షిణములు చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములను ఈ సంవత్సరం మేషరాశి వారు పొందుతారు. ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము, స్త్రీలైతే లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైన మంచి ఫలితములు పొందుతారు. కొంత గోసేవ కూడా చేయటం వల్ల ఇంకా బాగుంటుంది మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు,
మృగశిర 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితములు అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు ద్వితీయంలో, ఆ తరువాత వృషభ రాశి వారికి ఈ ద్వితీయంలో గురువు ఉన్నప్పుడే శుభ ఫలితాలు చాలా వరకు బాగుంటాయి. ప్రాప్నోతి ద్రవిణం కుటుంబ సుఖం అప్యర్థే స్వవాచాం ఫలం. గురువు ద్వితీయంలో ఉండగా వృషభ రాశి వారికి ధన సంపాదన పెరుగుతుంది, సుఖం పెరుగుతుంది, మాట గౌరవం పెరుగుతుంది మొదలైనటువంటివి. అలాగే చక్కగా పాజిటివ్ ఆలోచనలు, అనుకూలమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు, తరచూ అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారంకు చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉంటారు. కొత్త ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. అలాగే మార్కెటింగ్ ఉద్యోగులు చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దినదినాభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగానే ఫలిస్తుంది. సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా ఉంటుంది వృషభ రాశి వారికి. అందులో మేలో గ్రహబలం అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంది. జూన్లో అనేక రంగముల యందు విజయాలను సాధించగలుగుతారు. అలాగే జూలైలో కొంత అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఆగస్టులో గ్రహబలం అనేటువంటిది యోగిస్తోంది కాబట్టి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సెప్టెంబర్లో ఒక వ్యవహారంలో మీకు అద్భుతమైనటువంటి అవార్డులు కానీ లేకపోతే పురస్కారాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అధిక శుభ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. శని సంవత్సరం అంతా లాభంలో సంచారం చేయటము, రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో, కేతువు సింహంలో, తదుపరి రాహువు మకరంలో, కేతువు తృతీయంలో సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి గ్రహబలం అనేటువంటిది ఉండటం చేత పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు, గోచారరీత్యా అనుకూలమే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి. కాబట్టి పెద్దగా దిగులు పడాల్సినటువంటి పని లేదు, ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఎక్కువగా విద్యార్థులు కష్టపడి చదివితే అత్యున్నతమైనటువంటి ఫలితాలనైతే సాధిస్తారు. కొన్ని సూచనలు ఏమిటి అంటే వృషభ రాశి వారికి మితభాషణం, ఓర్పు. ఎంత తక్కువగా మాట్లాడటము అంత ఎక్కువగా పనిచేయటము. ఈ 2 సూత్రములు కూడా వృషభ రాశి వారికి చెప్పడం జరుగుతోంది. ఎంతో శ్రమ పడితే కానీ డబ్బును కాపాడుకోలేరు. కాబట్టి డబ్బును కాపాడుకునే విషయంలో కూడా కొంత శ్రమగా పడితేనే బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన సంవత్సరాంతంలో పడవలసి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చెయ్యండి. అలాగే ప్రతి శుక్రవారము లలితా సహస్రనామ పారాయణము చెయ్యండి. ఈ సంవత్సరము ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం కానీ ఒక దత్తాత్రేయ క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం వల్ల మీకు ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈ సంవత్సరమంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రమును జపించటం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 1, అవమానం 7. ఈ సంవత్సరం గురువు మిథున రాశిలో సంచారం. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో మరల సంచారం చేయటం. ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు సింహంలో సంచారం. శని ఈ సంవత్సరమంతా వృత్తిస్థానమైనటువంటి దశమంలో సంచారం. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో, ఆ తర్వాత అష్టమంలో. కేతువు ఈ సంవత్సరమంతా కూడా చక్కగా కర్కాటకంలో సంచారం చేయటం, సింహంలో సంచారం చేయటం వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి ఫలితములు అధికంగా కలిగే ఆస్కారం కూడా
ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారికి జీవే జన్మని దేశ నిర్గమనమప్యర్థచ్యుతిం శత్రుతాం అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. మిథునంలో గురువు జన్మరాశిలో కనుక ఉంటే స్థానచ్యుతి, అధిక ఖర్చులు, శత్రుత్వము కల్పించును. కాబట్టి కొంత సంవత్సర ఆరంభంలో తగు జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఆ తదుపరి గురువు అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తాడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఒక తెలియనటువంటి ఒక ఆనందము, కొన్ని విషయముల యందు అలాగే వృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరము అక్టోబర్ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఉద్యోగపరమైనటువంటి అవకాశములు నిరుద్యోగులకు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము చక్కగా విశేషించి అక్టోబర్ నుండి రాహువు యొక్క సంచారం అలాగే కేతువు యొక్క సంచారం కూడా, కాబట్టి ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉండే విధంగా చూసుకోండి. తలపెట్టిన కార్యక్రమాలు ఏప్రిల్లో బాగా పూర్తవుతాయి. మేలో ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. జూన్లో ముఖ్యమైనటువంటి కార్యాలు సిద్ధించే ఆస్కారం ఉంది. జూలైలో దైవబలం అనేటువంటిది కాపాడుతుంది. ఆగస్టులో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్లో గ్రహ సంచారాన్ని బట్టి చాలా వరకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబరులో నూతన వస్తువులతో పాటు తోటివారి వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే నవంబరులో చేపట్టిన కార్యక్రమముల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ముందుకు తీసుకొని వెళ్తారు. డిసెంబరులో కొన్ని వ్యవహారములలో ధైర్యాన్ని పొందితే కనుక ఇంకా ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2027లో చేపట్టిన ప్రతి పనిలో కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధించినప్పటికీ కూడా మిథున రాశి వారు వాటిని లెక్క పెట్టకుండా మనోధైర్యంతో ముందుకు తీసుకొని వెళ్ళటం మంచిది. రాజకీయ నాయకులకు నూతన పదవీయోగ ప్రాప్తి ఈ సంవత్సరము. విద్యార్థులకు శ్రమతో చక్కటి ర్యాంకులు వస్తాయి. అలాగే స్త్రీలకు అనేక రకములైనటువంటి అభివృద్ధి ఈ సంవత్సరం కలగబోతోంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా చక్కగా శివారాధన చేసుకోవటము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితములతో పాటు ప్రతి సంక్రమణం రోజున 9 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి, నెలకు ఒక్కసారి. అలా చేస్తే మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి, సరిపోతుంది. గోసేవ ఎంత చేస్తే అంత బాగుంటారు మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ బలము అని చెప్పవచ్చు. గురువు మిథునంలో జూన్ 1 వరకు, ఆ తరువాత కర్కాటకంలో జన్మంలో, సింహంలో సంచారం, శని అంతా ఈ సంవత్సరం నవమంలో సంచారం, రాహువు అష్టమంలో, కేతువు ద్వితీయంలో, ఈ విధమైనటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం కనుక చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొంత సంవత్సర ఆరంభం కంటే జూన్ తరువాత అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ముఖ్య కార్యక్రమాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో పనిచేస్తే కర్కాటక రాశి వారు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సహాయం అందుతుంది. ధైర్యముగా వ్యవహరించి చాలా విజయములు కూడా పొందుతారు. పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. రోజువారీ పనుల్లో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ తర్వాత మొండి వైఖరి బాగా పెరుగుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులైతే ఉంటాయి. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే వీరికి కర్కాటక రాశి వారికి ఏప్రిల్, మే, జూన్, జూలై
ప్రతి విషయంలో పట్టుదల అవసరమవుతుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శ్రమకు తగిన ఫలితంతో పాటు కొంత కష్టాలు తగ్గుతాయి. ఆర్థిక విషయముల యందు కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. నవంబరులో అనుకున్న పని సాధించే ఆస్కారం ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మనోధైర్యంతో చాలా కష్టమైన పనులు కూడా పూర్తి చేస్తారు. మార్చి 2027, ఏప్రిల్ 2027లో అనేక అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో ఆలోచనతో ముందుకు సాగండి. అపార్థాలు వచ్చే విధంగా మాట్లాడకండి. కొన్ని విషయముల యందు కృషి లాభము, గౌరవము మొదలైనటువంటి శుభ ఫలితాలైతే తప్పకుండా కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరమంతా విశేషమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చెయ్యండి. రాముడి ఆరాధన, రామక్షేత్ర దర్శనాలు, శ్రీరామనామ లేఖనము, అలాగే తప్పకుండా ప్రతి నిత్యము కూడా ఎంతో కొంత రాహుకేతువులకు జపదాన హోమాదులు, దుర్గా సప్తశ్లోకి పారాయణము, మంగళవారమును నాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదులు చేయటం, గోసేవ చేయటం వల్ల కర్కాటక రాశి వారికి ఇంకా బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 3. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆ అష్టమ శనితో పాటు గురువు అద్భుతంగా ఏకాదశంలో ఫలితం ఇస్తూ ఉన్నాడు. ఆ తరువాత విశేషించి గురువు 3 రాశుల్లో సంచారం చేయటం వల్ల కొంత గురుబలం అనేటువంటిది ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితములు అత్యధికంగా కూడా కలుగుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఖర్చులు పెట్టండి. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. సమస్త కార్యములలో కొన్నిసార్లు విరోధం అనేటువంటిది పెరుగుతుంది. రుణముల విషయంలో మోసపోకండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సానుకూలంగానే ఉంటాయి అని చెప్పవచ్చు. మీ చుట్టూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యవహారంలో సింహరాశి వారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో ఎవరిని నమ్మి మోసపోకండి. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు తొందరపాటు పడకండి. ఒక వార్త అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వారిని ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి సింహరాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితములను, కొన్నిసార్లు మధ్యమ ఫలితములను కూడా సాధించగలుగుతారు. గురువు ఏకాదశంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొంత భయము, భీతి, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఆ తరువాత గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రము స్థానచ్యుతి, అధికమైనటువంటి ఖర్చులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్లలో కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో గ్రహబలం అనేటువంటిది పెద్ద గొప్పగా లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మంచిది. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్లో తెలివిగా సమస్యలను పరిష్కారం చేసుకోవడంలో ముందుకు వెళ్తే సరిపోతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు శని, రాహు, కేతు, గురువులకు శాంతి చేయించండి. రోజు గోపూజ, నవగ్రహ పూజ చేయించడం శ్రేయస్కరము. నిత్యం రావి చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం చూసుకొని శ్రీరామ శరణం మమ అని 11 ప్రదక్షిణములు చేస్తే అద్భుతమైన ఫలితములు మీకు సిద్ధించగలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా 2 పాదాలు కలిస్తే కన్యారాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము గురువు కొంత దశమంలో, ఆ తరువాత గురువు కర్కాటకంలో లాభంలో ఉండటము కొంత పరిస్థితుల్లో, ఫలితములలో కూడా తేడా కనిపిస్తూ ఉన్నది.
కన్యా రాశి వారికి ఈ సంవత్సరము విశేషించి జూన్ తదుపరి చాలా మంచి ఫలితములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా పట్టుదలతో పనిచేస్తే విజయం తప్పకుండా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ ఫలితాలు దాదాపుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా విషయంలో గౌరవం పొందుతారు. కుటుంబ విషయాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. కన్యారాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో పట్టుదలతో పనిచేస్తే విజయాలు తథ్యంగా ఉంటాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో మంచి ఫలితాలను అందుకుంటారు. అక్టోబర్, నవంబర్లలో కూడా శుభ ఫలితములతో పాటు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వ్యాపారపరంగా పెద్ద యోగదాయకంగా ఉండకపోవచ్చు. తోటివారి వల్ల కొంత మేలు జరుగుతుంది. ఫిబ్రవరి తరువాత సర్వోన్నతమైనటువంటి కాలం అనేటువంటిది కూడా మీకు వస్తోంది. కాబట్టి ఏప్రిల్ 2027 వరకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేకం కూడా కలుగుతున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించుకొని అవసరమయ్యేటువంటి వాటి మీద దృష్టి పెట్టుకుంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంటుంది. డబ్బులు పొదుపుగా వాడుకోండి, విచ్చలవిడిగా ఖర్చులు మాత్రం చేయకండి అని మాత్రం మీకు చెప్పటం ప్రధానమైనటువంటి సూచన. కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని స్తోత్రం అనేటువంటిది బాగా చేసుకోవడంతో పాటు శ్రీరామ జయరామ జయ జయ రామ, అలాగే బీదవారికి కానీ కొంత లేనటువంటి వారికి అన్నదానం చెయ్యండి. శనివారం నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చెయ్యండి. తర్వాత దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోండి. శ్రీశైల క్షేత్రం వంటి క్షేత్రములను తరచూ దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిస్తే తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం తులారాశి వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. దాదాపుగా ఈ సంవత్సరము తులారాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు మిథునంలో నవమంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ తరువాత గురువు దశమంలో కొన్ని సమస్యలను ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఏకాదశంలో ఉండేటువంటి గురువు మాత్రం సంతాన వృద్ధి, నూతన కృషి లాభము మొదలైనటువంటివి ఇస్తాడు. శని సంవత్సరం అంతా మీనంలో ఉంటాడు. సర్వ సుఖములను కూడా కలగజేస్తారు. సంవత్సరం ప్రారంభం నుంచి కుంభంలో డిసెంబర్ 4 వరకు రాహువు ఉండడం చేత ధనాన్ని కాపాడుకోవలసిన విధానాన్ని సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు అని చెప్పవచ్చు. అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు పెళ్లిళ్ళు అవుతాయి. కొత్త కొత్త ప్రణాళికలు వేసి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడితే శుభకాలం అని చెప్పవచ్చు. ధనాదాయ మార్గములనేటువంటివి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఒక వ్యవహారంలో మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు చెప్పకండి. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు బాగుంటాయి. ఏప్రిల్, మే, జూన్లలో అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో కొన్ని విషయముల యందు జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఆర్థిక అంశాలైతే సానుకూలంగా సాగుతాయి. వెరసి తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితములు కలుగుతాయి. భయపడవలసినటువంటి పని లేదు. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, అలాగే ప్రతి వీలైనప్పుడల్లా గోసేవ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి గురువు అష్టమంలో, ఆ తరువాత గురువు నవమంలో, ఆ తరువాత గురువు దశమంలో.
గురువు దశమంలో నవమంలో ఉన్నప్పుడు కొంతమేర మంచి ఫలితములు ఉన్నప్పటికీ కూడా సంవత్సర ఆరంభం వృశ్చిక రాశి వారికి కొంత ఒడిదుడుకులుగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మంచి భావనతో పనులను ప్రారంభం చేయండి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అన్ని విషయముల యందు ప్రణాళికాబద్ధంగా ఉండటం అవసరము. చోరభయం, రోగభయం మొదలైనటువంటివి జూలై వరకు కొన్ని తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బంది పడవచ్చు. సంవత్సర ద్వితీయ భాగం ఎక్కువగా అనుకూలంగా ఉంది సంవత్సర ప్రథమ భాగం కంటే. స్థిరబుద్ధితో వ్యాపారం ప్రారంభం చేస్తే బాగా జాగ్రత్తగా వ్యాపారం చెయ్యండి. విదేశీ నివాస ప్రయాణాలలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వారికి అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో స్వల్ప ప్రయత్నం చేతనే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. అభివృద్ధికి అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము నవగ్రహ మండపంలో ప్రతి శనివారము ప్రదక్షిణములు చెయ్యండి. కుదిరితే బీద విద్యార్థులకు సహాయం చెయ్యండి. ఎవరైనా అన్నము లేనటువంటి వ్యక్తులకు అన్నదానం చెయ్యండి. ఎవరికైనా వస్త్రదానం చెయ్యండి. నిత్యం గోపూజ, శివసహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కూడా యోగదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి మూలా 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురువు సప్తమంలో, ఆ తర్వాత అష్టమంలో, ఆ తర్వాత నవమంలో వరుసగా గురువు యొక్క సంచారం అనేటువంటిది 4వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు, అలాగే రాహువు ద్వితీయంలో మరియు రాహువు తృతీయంలో సంచారం చేయటం వల్ల కొన్ని ఫలితాంశములు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా, అప్పుడప్పుడు చిన్న సమస్యలు అనేటువంటివి తప్పకపోవచ్చు. మొత్తానికి గురువు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాసుఖము, పుత్రప్రదంగా ఉంటుంది. అనేక రకములైనటువంటి కష్టములు దూరం అవుతాయి. కానీ తదుపరి కొన్ని ఇబ్బందులు కూడా పెరుగుతాయి. డబ్బు విషయంలో కాపాడుకోవటం మంచిది. మీ పనితీరుకు పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. మంచి విషయాలు ఏప్రిల్లో బాగుంటాయి. ఆ తరువాత మేలో ఓపిగ్గా పనిచేస్తే విజయాలు సాధిస్తారు. జూన్లో చేపట్టే పనుల్లో మనోబలం అనేటువంటిది పెంచుకుంటే బాగుంటుంది. జూలై, ఆగస్టులో మీ రంగముల్లో శుభమైన ఫలితములతో పాటు చాలా పనుల్లో కూడా ఆధిక్యతను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్లో మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. అక్టోబర్లో అదృష్టం వరిస్తుంది. నవంబర్లో అనుకూలంగా ఉంటుంది చాలా సమయం. డిసెంబర్లో దైవబలము కాపాడుతుంది. జనవరిలో మరల లక్ష్మీ కటాక్షము, డబ్బులు అనేటువంటివి మీకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చిల్లో ఆస్తి వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. మిత్రుల అండదండలతో ధనుస్సు రాశి వారు అనేక క్లిష్టమైనటువంటి పనులను కూడా అవలీలగా సాధిస్తారు. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరమంతా గురువుకు, శనికి శాంతి చేయించుకోవడం అవసరము. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా అత్యున్నతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతిరోజు కూడా గోపూజ చెయ్యండి. గోవులకు ఏదైనా గ్రాసం తినిపిస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు. ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు సంవత్సరం నుండే మిథునంలో షష్ఠే మంత్రిని పీడయంతి వ్యాధయ రిపవః స్వజ్ఞాతయో వ్యాధయ. గురువు షష్ఠంలో ఉన్నప్పుడు కొంత జ్ఞాతుల చేత పీడ, రోగబాధలు అనేటువంటివి కలుగుతాయి. కానీ తదుపరి గురువు అనుకూలమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నాడు.
కోర్టు వ్యవహారముల్లో ఈ సంవత్సరము మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. శనైశ్చరుడి యొక్క అనుగ్రహం చేత ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి, సేవక జనాభివృద్ధి, ఆ తరువాత ఆర్థిక పరంగా కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. మొత్తానికి మీలో ఉన్నటువంటి మంచితనం మకర రాశి వాళ్ళను ఈ సంవత్సరం కాపాడుతుంది. దాదాపుగా మే, జూన్లలో కాలం సహకరించి అన్ని పనులు విజయవంతమవుతాయి. జూన్, జూలై, ఆగస్టుల్లో ధనలాభంతో, ఆత్మలాభంతో కార్యసిద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సెప్టెంబర్, అక్టోబర్లలో, నవంబర్లలో మంచి కాలం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి, మార్చిలో దాదాపుగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్లో విజయం అనేటువంటిది త్వరగా లభించే ఆస్కారం కూడా ఉంది. మంచి మాట తీరు, మంచి నడవడిక ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. లగ్గబలం అనేటువంటిది కూడా మీకు వచ్చేసింది కాబట్టి సంబంధాలు చూడటం వరకు చాలా వరకు కూడా మంచిది. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ క్షేత్రంలో గురువారం నాడు భిక్ష చెయ్యండి. ప్రతిరోజు దత్త సహస్రనామ పారాయణం చేయండి. మీకు తిరుగు లేకుండా ఈ సంవత్సరం బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరము ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము విశేషమైనటువంటి మార్పులు అనేటువంటివి కలగబోతూ ఉన్నాయి. గురువు పంచమంలో, ఆ తర్వాత షష్ఠ స్థానంలో, ఆ తర్వాత సప్తమ స్థానంలో. దాదాపుగా గతంలో ఏదైతే ఒక మాయ మిమ్మల్ని వెంబడించిందో అది ఇప్పుడు తొలగిపోతుంది. ఈ సంవత్సరము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. శుభయోగాలున్నాయి. మీ పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. చేపట్టే పనుల్లో కార్యానుకూలత ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటే సత్సంతానం కలుగుతుంది. ఆరోగ్య విషయముల యందు దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తానికి కుంభరాశి వారికి శని మీనంలో సంచారం చేయటం వల్ల కొంత దోషం ఉన్నప్పటికీ కూడా ఓర్పుగా, నేర్పుగా పనులను పూర్తి చేస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగుంటుంది. కుంభరాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో శుభయోగాలు అయితే ఉన్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో విద్యార్థులకు విజయావకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనవరి 2027, ఫిబ్రవరి, మార్చిల్లో చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరిగినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరము గురు, రాహు, కేతువులకు శాంతి చేయించుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. విశేషమైనటువంటి శని ఆరాధన అనేటువంటిది ఎంత చేస్తే అంత బాగుంటుంది. మీకు ప్రతి నిత్యము హనుమంతుడి స్తోత్రపారాయణము, హనుమంతుని యొక్క కవచము, హనుమత్ చాలీస పారాయణాదులు చేయటం వల్ల, గోపూజ చేయటం వల్ల కుంభరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరము పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఈ సంవత్సరము చతుర్థంలో గురువు సంవత్సర ప్రారంభం నుంచి మిథునంలో ఉంటారు. ఆ తర్వాత పంచమం, తర్వాత షష్ఠ స్థానం. మొత్తానికి ఈ సంవత్సరం మీనరాశి వారికి కొంత శనైశ్చరుడి యొక్క జన్మ సంచారం వల్ల కొన్ని ప్రధానమైనటువంటి ఫలితములందు ఇబ్బంది ఉన్నా బుద్ధి కుశలత, ధైర్యము ప్రదర్శించి ఎన్నో కార్యములు సానుకూలం చేసుకుంటారు. ప్రతి విషయం మీకు చాలా ప్రతిబంధకంగా మారుతుంది. చాలా ఓర్పు ప్రదర్శించే సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. తెలివిగా, సానుకూలంగా పనులను పూర్తి చేసుకోండి. అంతటా శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగపరంగా పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మొత్తానికి మీనరాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో మంచి భావనతో, కష్టాలతో మొదలవుతాయి.
జూలై ఆగస్టులలో కొన్నిట్లలో విజయాలు కలుగుతాయి. సెప్టెంబర్ అక్టోబర్లలో ఆర్థికంశాలు బాగున్నాయి. నవంబర్ డిసెంబర్లలో తలపెట్టిన పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. జనవరి ఫిబ్రవరిలో మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు. మార్చి ఏప్రిల్లో తలపెట్టిన కార్యక్రమాలు దైవబలంతో పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవ్వరితో వాగ్వివాదాలు లేకుండా, కోపాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా కనుక ఉంటే ఈ సంవత్సరము మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సంవత్సర అంతంలో కూడా కలుగుతాయి. విద్యార్థులు కష్టపడితే కనుక ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. సోమరితనాన్ని దరిచేరనియ్యకుండా జాగ్రత్తగా కనుక పనిచేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగం అనేది ఈ సంవత్సరం ప్రాప్తించవచ్చు. మొత్తానికి మీనరాశి వారు ఈ సమయంలో శని రాహుకేతువులకు సంవత్సర ఆరంభంలో అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయించుకోవడం మంచిది. ఎవరికైనా ఇబ్బందులుంటే మెడిసిన్స్ దానం చేయండి. అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దత్తక్షేత్ర దర్శనం చేసుకోండి. శ్రీశైలం వంటి జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇవి పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ ఈ పరాభవనామ సంవత్సరం బాగుండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ. ప్రతి వారికి ఈ ఫలితాలు వర్తించవు అనేటువంటి సందేహం మీకు అక్కరలేదు. మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు బాగున్నప్పుడు ఈ గోచార ఫలితాల్లో తేడా ఉంటుంది. కాబట్టి సార్వజనీనకంగా చెప్పినటువంటి ఈ ఫలితములను దైవ సాధనతో, దైవ ప్రార్థనలతో, దేవాలయ దర్శనములతో, మంచి పనులతో గ్రహముల యొక్క బలాన్ని సంపాదించుకుంటే ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. కుతర్కాలకు పోకుండా, వితర్కాలు లేకుండగా దైవాన్ని నమ్మి చెప్పినటువంటివి సూచనలుగా పరిగణించి ముందుకు వెళితే మీకు అందరికీ బాగుంటుంది. జ్యోతిష్శాస్త్రము సత్యము. నమ్మినటువంటి వారికి తప్పకుండా ఫలితములు బాగుంటాయి. మీ అందరూ బాగుండాలి అని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని, మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగే వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి, విజయవాడ కనకదుర్గమ్మ వారిని, తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రార్థన చేస్తూ అందరి దేవతల అనుగ్రహముతో మీ అందరికీ కూడా విశేషమైన ఫలితాలు కలగాలి అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రేక్షకులకు ఆశీర్వచనం తెలియజేస్తూ స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.